కరువు సీమను రతనాల సీమగా మార్చే దిశగా నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఎంపీ బీకే పార్థసారథి కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రొడ్డ మండలం కరువు ప్రాంతం కావడంతో రైతుల దగ్గర నుండి భూమిని సోలార్ కంపెనీకి లీజుకు ఇవ్వడంతో సంవత్సరానికి ఎకరాకు 31,000 రూపాయలతో అగ్రిమెంటు జరిగిందని, ఈ రోజు రైతులకు బుగాడ కంపెనీతో చెక్కుల పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ పార్థసారథి తెలిపారు. దాదాపు 3,000 ఎకరాలు రైతుల నుండి లీజుకు తీసుకోవడం జరిగిందని, ఈ 3,000 ఎకరాలకు 4 విడతలుగా చెక్కుల పంపిణీ చేస్తామని అన్నారు. మొదటి విడతగా 9 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. దాదాపు 30 సంవత్సరాలు ఈ లీజు అగ్రిమెంటు ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం పంటలు పెట్టడం, నష్టపోవడం జరుగుతుందని, అలాంటి భూములను బుగాడ కంపెనీ సోలార్కి లీజుకు తీసుకొని ప్రతి రైతు ఖాతాలో 31,000 రూపాయలు జమ చేస్తామని తెలియజేశారు. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% ఇంక్రీజు చేయడం జరుగుతుందని అన్నారు. పంటలు వేసి నష్టపోవడం కన్నా సోలార్ కంపెనీకే ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని తెలియజేశారు. ఇప్పుడు 59,000 రూపాయలు 8,800 రూపాయలు తీసుకున్నాడు కాబట్టి 26,000 రూపాయలు చెక్కులు 6 ఎకరాల 20 సెంట్లు. ముందు ఎంత ఇచ్చారు? 47,800 రూపాయలు. ఎన్ని ఎకరాలు ఇది? ఎకరా చెప్పు, ఏమిటికి ఇస్తా ఉండవు ఇది? ఎన్ని ఎకరాలు? ఎకరా కనిపిస్తున్నారు 31,000. 5,000 ఇప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ తీసుకోండి రాదా? ఇది మేలా? ఇంట్లో ఉంటే వస్తూ ఉంటుంది. ఎన్ని ఎకరాలు ఇది? 5 ఎకరాలు 59 సెంట్లు. 5 ఎకరాలు 59 సెంట్లు. సంవత్సరానికి 1,00,000. ఇప్పుడు 1,45,000, అదొక 25,000. 1,90,000 ఇంటి దాకా కూర్చుంటే వస్తాయి డబ్బులు. ఎంతమంది కొడుకులు? ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ చెన్నపల్లిలో ఉన్నారు సార్. ఇప్పుడు నీకు ఈ డబ్బులు ఏం చేస్తావు? సంవత్సరం పంపిస్తావా? నువ్వు మీ ఆవిడ ఉందా? అమ్మాయా? నిలబడే కాయాలి సార్. ఇప్పుడు నిలబడతావు లేదా ధైర్యంగా? ఫ్లెక్సీలో ఉంది. ఎకరాలు ఇది 390. ముందేం తీసుకున్నావు? 19,000 చిల్లర. ఇప్పుడు 1,08,000 రూపాయలు. వర్షాలు బాగా వస్తేనే పంట ఉండే, కానీ ఇప్పుడు మాకు రోగం చేసుకొని వర్షాలు సరిగ్గా. ఇప్పుడు ఇది మేలా? ఇది మేలే. మేలు. సంవత్సరం నీ అకౌంట్లో పడతాయి. రోజు 50 సత్యసాయి బాబా జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం సంబంధించి పెనుగొండ నియోజకవర్గంలోనే అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం రొద్దం మండలం. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఎనర్బుల్ ఎనర్జీకి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది ప్రభుత్వం. దీనికి ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ రావాలి, వెనకబడినటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక దృక్పథం, ఒక ఆశయంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్ళడం జరుగుతోంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఈరోజు రొద్దం మండలానికి బొండోడ కంపెనీ ఒక సోలార్ ప్రాజెక్ట్ అనేది మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్తోనే ఇది ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రొద్దం మండలంలో దాదాపుగా అంటే ఎర్ర నేలలు ఉన్నాయి, నల్ల నేలలు ఉన్నాయి. వర్షాలు పడితేనే మంచి పంటలు పండుతాయి. వర్షాలు పడకపోతే చాలా రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రొద్దం మండలంలో ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సోలార్ ప్రాజెక్టు వల్ల రైతులకి మేలు జరుగుతుంది. కారణం ఏమంటే ప్రతి ఎకరాకు కూడా ప్రతి సంవత్సరానికి ఒక 31,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 31,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి అంటే ఈ నెలలో ఈరోజు చెక్ ఇచ్చాం. అదేవిధంగా నెక్స్ట్ ఏప్రిల్లో కూడా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఎకరాకు 31,000 రూపాయలు చొప్పున. అంటే ఫస్ట్ ఫేజ్లో 3,000 ఎకరాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఎకరా కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు 31,000 ఇచ్చాం, 2 సంవత్సరాల తర్వాత అదే 32,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
అట్లా ఎవ్రీ 2 years 5% అనేది ఎన్హాన్స్ కావడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు ఫస్ట్ ఫేజ్లో 3,000 ఎకరాలు తీసుకుంటున్నామంటే దాదాపుగా 9.5 కోట్ల రూపాయలు అందజేయడం జరుగుతుంది రైతాంగానికి. అట్లనే ఆ ఫేజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ అని ఉంటాయి. ఫ్యాసిడ్ మేనర్గా అవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ సోలార్ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. దీని నుండి రైతులంతా కూడా బాగుపడతారు. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, రైతులు కూడా నా కష్ట నష్టాలు పంట పెడితే ఒకసారి మనం ఎకరాక 30,000 రొద్ద మండలంలో మామూలుగానే కంది అనేది వేస్తాం. కంది వేస్తే ఏమవుతుంది, ఒక్కొక్కసారి పెట్టుబడి దాదాపుగా 10-15 వేల రూపాయలు పెడితే కనీసం 2,000 రూపాయలు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఒక్కొక్కసారి అయితే వస్తుంది, ఒక్కొక్కసారి ఎకరాకి కనీసం అంటే 10,000 రూపాయలు మిగులుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అకౌంట్లోకి, అది కూడా వైట్ మనీ 31,000 రూపాయలు పెడితే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకోవచ్చు, పిల్లలను చదివించుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక పక్క నడుస్తూనే ఇంకొక ప్రత్యామ్నాయంగా కూడా ఏదైనా పశు సంపదను పెట్టుకుంటే మిల్క్ కూడా సప్లై చేస్తే రైతులకి 2 విధాలా కూడా ఆదాయం ఉంటుంది అనేటువంటి ఒక దృక్పథంతోనే ఈ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతులంతా కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చదో ఆ విధంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. బొండోడా కంపెనీ కూడా ఒక మంచి కంపెనీ, వాళ్ళ ద్వారానే సేవలు కూడా అందించడం జరుగుతుంది. అది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.